అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. స్పెషల్ ఇంటర్వ్యూ ఎందుకనంటే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థం, ఎందుకంటే ఇలాంటి సందర్భంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి రాజకీయ ప్రస్థానం ఎందుకు చేయవలసి వచ్చింది అనేది వారి యొక్క మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో వారు ఎవరో కాదు, ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ కొండేటి రాజకుమార్ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే అదృష్టం అందరికీ రాదు, ఇప్పుడు వచ్చింది మీకు. అసలు మీకు ఎట్లా వచ్చింది అక్క? మీకు అసలు రాజకీయం ఎందుకు చేయాలి, రాజకీయంలోకి ఎందుకు రావాలి, ఈ యొక్క మున్సిపల్ చైర్మన్ పదవిలో కూర్చోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఇలాంటి ఆలోచన రావడానికి గల కారణాలే? మా డోర్నకల్ పట్టణానికి నాకు ఈ అవకాశం ఇచ్చింది డోర్నకల్లో మున్సిపల్ చైర్మన్ గా. ఆ అవకాశం ఉన్నప్పుడే మనం ఏదైనా ఉపయోగించుకోవాలి. దానికి కారణంగా నేను ఈ మన డోర్నకల్ పట్టణాన్ని కొంచెం అభివృద్ధి చేద్దామని, నా సాయ శక్తుల డోర్నకల్ ప్రజలకు సేవ చేసుకుందామని ఆ అదృష్టము నాకు ఆ భగవంతుడు కల్పించింది ఈ రూపకంగా. మరియు మన రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ దయ వల్ల నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే అక్క. సో అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ లో అసలు అనుకున్నారా, నేనంటూ రాజకీయంలోకి దిగుతాను, ఇలాంటి ఒక పదవి చేస్తాను అని అనుకున్నారా? ఆల్రెడీ నేను 2006 లో ఎంపీటీసీగా చేశాను. ఓకే, సూపర్. అప్పుడు ఇండిపెండెంట్ గెలిచాను. నేను ఇండిపెండెంట్ గెలిచాను. ఇక పిల్లల చదువుల వల్ల వాటికి ఉద్యోగాల పరంగా నేను కొంచెం రాజకీయానికి ఒక 10-15 ఇయర్స్ దూరంగా ఉన్నాను అనమాట రాజకీయ పరంగా. మళ్ళీ మన ఊరికి అవకాశం వచ్చింది కదా, మనం ప్రజలకి మన ఊరికి ఏదన్నా సేవ చేసుకుందాము, నాకు ఈ సేవని కల్పించేందుకు అని నేను వచ్చి చేద్దామన్న ఉద్దేశంతో దిగాను. మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అసలు మీ కుటుంబంలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? మా కుటుంబంలో చిన్నప్పుడు మా మేనత్త గారు అప్పుడు నందలాల్ గారు సర్పంచ్ ఉండే. సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా సార్ ఉన్నప్పుడు మా మేనత్త గారు కౌన్సిలర్ గా చేసిందండి. చిన్నప్పుడు మా కుటుంబంలో తను ఉండేది. అప్పుడు నేను చిన్నగా నా చిన్నప్పుడు అప్పట్లోనే కౌన్సిలర్ గా ఉండేది. అప్పట్లోనే మా మేనత్త గారు కౌన్సిలర్ గా ఉండేది. నందలాల్ గారు ఉందామని నాకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా కానీ నా ప్రజలకు సేవ చేసుకోవాలని ఇండిపెండెంట్ గెలిచాను. నేను ఇండిపెండెంట్ గా ఎంపీటీసీగా గెలిచాను 2006. ఇండిపెండెంట్ గా ఎంపీటీసీగా గెలిచాను. ధైర్యం చేసి ఇంకా వాళ్ళకి నా ప్రజలందరూ నాకు అందరు సహశక్తిలో నాకు ఓటేసి నన్ను గెలిపించారు. నేను గెలిపించినందుకు వాళ్ళకి నేను అన్ని సేవలు నాకు ఏవేవి కావాలో అవన్నీ నేను వాళ్ళకి చేశాను. అంటే జనరల్ గా అనుకుంటారు, అవసరమా మహిళలకు రాజకీయాలు అవసరమా అని అంటే ఏమంటారు? అవసరమే రాజకీయాలు, మహిళకి ఉండాలండి, అవసరమే. మనం ఎప్పుడు వంటింటిలో గృహిణిలాగా ఉండకూడదు. మహిళలు కూడా బయటికి రావాలి, వాళ్ళకు కూడా అన్ని తెలియాలి. మహిళకి 100% అవసరమే రాజకీయం. అంతే. మన ఇందిరాగాంధీ పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు కదా, ఇందిరమ్మ వాళ్ళు జనరల్ గా అంటారు. మరి నన్ను కూడా అన్నారు, ఆమెకి ఏం అవసరము, వాళ్ళ పిల్లలందరూ చక్కగా అందరు సెటిల్ అయిపోయారు. మా పెద్ద పాప డాక్టర్, ఎండి. అల్లుడు గారు కూడా డాక్టర్. చిన్నమ్మాయి ఆమె డాక్టరే, అమెరికాలో ఉంటుంది. బాబు అది ఇంజనీరింగ్, తను అమెరికాలో ఉంటాడు. అందరు వెల్ సెటిల్. మా సారు రైల్వేస్ లో ఇంజనీరింగ్, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, రిటైర్డ్ అయి 2 years అయింది. కానీ తన కోరిక ఏంటంటే, నేను మా పిల్లలందరినీ, నా కుటుంబాన్ని, పిల్లలందరినీ సెట్ చేసిన, నిన్ను కూడా మంచిగా సెట్ చేసి నువ్వు ప్రజలకు సేవ చేసుకోవాలి, మన ఊరి మన డోర్నకల్ని కొంచెం బాగుపరిచి మన ప్రజలకు సేవ చేయాలని నా కోరిక ఉంది, అది నువ్వు తీర్చాలని తన మేరకే మా సారు రాజకీయంలో. మీరు చెప్పినట్టయితే నిజంగా వెల్ సెటిల్. అసలు ఏ చీకు చింత బాధ బందిరి ఏది లేదు. అసలు నేను ఈ రాజకీయంలో ఏదో సంపాదించుకోవాలి,
ఏదో ఇదిగా రావాలన్నట్టు రాలే. ఆ, నాకు అవసరమే లేదు. అంటే మున్సిపల్ చైర్మన్ అయితే 100 కోట్లు సంపాదించవచ్చు. అట్లా 100 కోట్లు అనుకుంటారు. మున్సిపల్ చైర్మన్ అయితే ఇంత సంపాదించుకోవచ్చు, అందుకే పదవి కాచపడి వచ్చిందంటే అసలు నాకు అవసరమే లేదు. అవసరం వెల్ సెటిల్, పిల్లలందరూ వెల్ సెటిల్, డాక్టర్స్. ప్రజలకు సేవ చేయడం కోసమే నేను వచ్చా. మా సారికి పింఛన్ వస్తుంది నెల నెల, రైల్వేస్ లో కదా. పిల్లలు మంచి హై లెవెల్ లో ఉన్నారు, వెల్ సెటిల్ అయిపోయారు. ఇంకా నాకేం అవసరం, చక్కగా నేను ఉండాలంటే 6 నెలలు అమెరికాలో ఉండొచ్చు వెళ్ళి. ఆ కూతురు దగ్గర ఒక 6 నెలలు, ఈ కూతురు దగ్గర ఒక 6 నెలలు, మీ బాబు దగ్గర అంత అమెరికాలో ఇండియా టూర్ వేసుకోవచ్చు. అవసరమా అని. పెద్ద పాప కూడా ఇప్పుడు రీసెంట్ గా దుబాయ్ వెళ్ళింది. అల్లుడు కూడా దుబాయ్ లోనే గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ చేస్తున్నారు. అదే అక్కడ ఆరంభ ఉండొచ్చు ఇక్కడ, కానీ అట్లా అనుకోలేదు. ఊరికి ఏదో ఒకటి నా వంతు సేవ చేయాలని అందులోకి దిగాను, కానీ ఏదో ఆశించి కానీ దేని వల్ల నేను బాగాలేదు. నిజంగా అక్క మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇన్స్పైర్ అవుతుంది మీ స్టోరీ. నిజంగా ఇన్స్పైర్ స్టోరీ ఉంది మీది. మా వాడలో మాత్రము నేను కొండేటి అంటే ఒక బ్రాండ్ అండి. అంబేద్కర్ నగర్ లో కొండేటి అంటే ఒక బ్రాండ్, కానీ అక్కడికి వచ్చి ఎవరు వచ్చినా ఆ ఏరియాలో ఎవరు గెలవలేదు. వేరే వాళ్ళు వచ్చి మేము ఇండిపెండెంట్ గెలిచినా అక్కడ గెలుస్తాము. అంటే అక్కడి ప్రజలకు మేము అంత ఇది. ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఎప్పుడు ఇండిపెండెంట్. రెండోసారి కూడా మా మామయ్య కొడుకు తను ఇండిపెండెంట్ గా వేశారు, తను కౌన్సిలర్ గా గెలిచారు. మేము అక్కడ నిల్చున్నామంటే పలానా రాజక్క వాళ్ళు, రాజ్కుమార్ అక్క వాళ్ళు ఆ ఏరియాలో ఉన్నారంటే ఇంకా వేరే వాళ్ళకి ఎవరిని తెలియని. అంటే ప్రజల అట్లా ప్రజలతో గొడవలు లేదు. వాళ్ళకి మా వంతు సహాయం చేయటము. మా సారు కూడా చాలా పేదలకి, జాబులు లేని వాళ్ళకి జాబ్. తనకి 18 years లోనే జాబ్ వచ్చింది, ఆర్ఆర్బి అప్పుడే జాబ్ వచ్చింది. తన ఫ్రెండ్స్ కి, తన ఎంతో మందికి చేసి చెప్పుకోకూడదు కానీ తన ఎంతో మందికి బాగా హెల్పింగ్ నేచర్ అన్నమాట. అంటే ఇప్పుడు మీ పిల్లలు కూడా చెప్పలేదక్క మమ్మీ అవసరమా అన్నారు. మమ్మీ నీకు అవసరమా మమ్మీ? వద్దు మమ్మీ మా దగ్గరికి రా మమ్మీ హాయిగా అన్నారు. కానీ వాళ్ళ డాడీ వినలే. వాళ్ళకి చెప్పాలని కూడా చెప్పలే. వేసేదాకా నామినేషన్ వేసేదాకా వాళ్ళు వద్దంటున్నారు. లేదు ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఇలా చూసుకున్నట్లయితే డోర్నకల్లో మీరు ప్రథమ పౌరురాలు, వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా? పిల్లలు ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. మమ్మీ మంచిగా చెయ్యమ్మా, ఊరిని మంచి పేరు రావాలి. రేపు మనం చనిపోతే వచ్చేది ఏం లేదు, మన డబ్బు రాదు ఏది రాదు, మంచి పేరే వస్తుంది. మనకి ఎట్లా ముందు నుంచి ఎలా పేరుందో అలానే పేరు తెచ్చుకోవాలి. అది వస్తే చాలా. పలానా ఆ ఇయర్ లో పలానా రాజ్కుమార్ అక్క చైర్పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఎంత సేవలు చేసి ఎట్లున్నదని అలాంటి పేరు ఒకటి వస్తే చాలండి. సూపర్. పేరు ఒకటి వస్తే చాలు. అంటే కొన్ని ఏరియాలలో మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ చైర్మన్ పదవికి కొన్ని నియోజకవర్గాలలో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, మంత్రి గారు కానీ లక్షల కోట్ల డబ్బు తీసుకొని చైర్మన్ పదవి అమ్మిర్రు, కొనుక్కున్నారు పదవుల్ని అని అన్నారు. మరి మీరు కూడా ఈ కుర్చీని కొన్నారా, స్వచ్ఛందంగా వచ్చిందా? లేదండి, కొనలేదు, స్వచ్ఛందంగానే వచ్చింది. ఆ ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకంతో ఇచ్చారు. నా దయ వల్లనే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను. ఎట్లా ఉంది అక్క ప్రజల నుంచి స్పందన? ఎట్లా ఉంది ఇక్కడ? ప్రజల నుంచి మంచిగా ఉంది స్పందన. ప్రజలకు కావాల్సింది ఏముంది? వాళ్ళకి మంచి పారిశుద్ధ్యం, క్లీనింగ్, మంచిగా వాటర్ ఒకటి, వీధి లైట్లు ఒకటి, మంచి నీళ్ళు ఒకటి. వాళ్ళకి కావాల్సింది అవే కదా అడిగేది మున్సిపాలిటీ నుంచి. అవి మనం కరెక్ట్ చూసుకొని చేసుకుంటే పింఛన్స్ లేని వాళ్ళకి పింఛన్లు, వాళ్ళకి నా వల్ల కాకుంటే నేను మన సార్ తో చెప్పి మన రామచంద్రయ్య సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇలాంటి ఉంది సార్, ఈ సిచ్యువేషన్ ఉంది మా ఊర్లో ఇలా ఉందని తన దగ్గర నుంచి కొన్ని పథకాలు అడిగేసి వాళ్ళకి హెల్ప్ చేయటం, అంతే కదా. వాళ్ళకి ఆశించేది అదే కదా. కొండేటి రాజ్కుమార్ గారు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకున్నారు? మేము చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ. మా తాతలు ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ చిన్నప్పటి నుంచి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి కొన్ని కారణాల వల్ల నాకు ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వనందుకు నేను ఎంపీటీసీ ఇండిపెండెంట్ గెలిచాను. గెలిచి ఏ పార్టీలోకి వెళ్ళారు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. అప్పుడు రిటైర్ అవుతున్నారు 2006 రిటైర్ అయ్యే కాయంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. ఎందుకు అక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకు మీకు అంత పిచ్చి, అంత ఇష్టం? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాంగ్రెసే కదా మనకు అన్ని పథకాలైనా ఏవైనా కాంగ్రెసే కదా. ఉద్యోగాలైనా పేదలకి, మెయిన్ పేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇంత పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇంత సాయం చేస్తుందంటే మరి 10 సంవత్సరాలు మీ కాంగ్రెస్ పార్టీని
అధికారానికి ఎందుకు దూరంగా ఉంచారు తెలంగాణ రాష్ట్రంలో? ఇక తెలంగాణ రాష్ట్రం ఇక ప్రజలలో ఉంది, అది మనం ఏం చేస్తాం, ప్రజలు ఇక అట్లా అంతే. ఇక వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం అనుకున్నారు. ఆ పాలన ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. వాళ్ళకి తెలిసిపోయింది ఇక మళ్ళీ కాంగ్రెసే, ఇక ముందు కూడా కాంగ్రెసే, అంతే. ఇప్పుడేమో 20 సంవత్సరాల దాకా కూడా కాంగ్రెసే వస్తుంది. మొన్న రెడ్డి నాయక్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ నూకలు చెల్లిపోయినాయి, నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన తర్వాత ఒక్కొక్క సంగతి చెప్తా అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు, అదేం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎన్ని పథకాలు ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఎన్ని పథకాలు ఉన్నాయి చూడండి. అంటే మీరు మొదటి నుంచి కాంగ్రెస్ నుంచి, అంటే మీ తాత ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కాక, మీకు మధ్యలో ఏ పార్టీ నుంచి కానీ, అంటే బీఆర్ఎస్, టీడీపీ, ఇంకా బీఎస్పీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా, వేరే ఇతర పార్టీల నుంచి మీకు అంటే ఇన్విటేషన్ కానీ ఆహ్వానం అంటే రమ్మని చెప్పేసి అడగలేదా? మిమ్మల్ని అవకాశాలు రాలేదా? అవకాశాలు వచ్చినా కానీ మేము వెళ్ళలేదు. ఎందుకని? మాకు కాంగ్రెసే కావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా కాంగ్రెసే కావాలి. అది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకున్నా కానీ అట్లా కాంగ్రెస్ మీదనే ఉన్నాం, కానీ వేరే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో బాగా వర్గ పోరులు ఉంటాయి కదా. పార్టీ అన్నప్పుడు రెండు ఉంటాయి, ఇక వాటిని మనం తట్టుకోవాలి. సో మీరు ప్రధానంగా డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన కాంచి ఇప్పటి వరకు మీరు ఏమేమి సమస్యల మీద ఫోకస్ పెట్టినట్ట? మేము రోడ్లు, డ్రైనేజ్, ఇప్పుడు సమ్మర్ కదండి, వాటర్ ప్రాబ్లం కదా, వాటర్ ఒకటి, వీధి లైట్లు, కళ్యాణ లక్ష్మి చెక్కుల పథకము, ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్ కూడా చాలా చేశారు. ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే లంచాలు తీసుకుంటుందో అని చెప్పేసి అంటున్నారు. అదేం లేదండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే వచ్చిన దగ్గర అసలు అన్యాయం అనేదే లేదండి, అసలు ఎక్కడ అన్యాయం జరగట్లేదు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అలా రాష్ట్రంలో అధికారం వచ్చినప్పుడు రావడానికంటే ముందు ఆ మహిళలకు 2500 ఇస్తానన్నారు, విద్యార్థులకు గర్ల్స్ కి స్కూటీలు ఇస్తా అన్నారు, పెన్షన్ పెంచుతా అన్నారు, గ్యాస్ సబ్సిడీ ఇస్తా అన్నారు, అవన్నీ రావట్లే కాక ఇప్పుడు అడగట్లేదా? అడుగుతారు కానీ వస్తాయి, నన్ను మెల్లమెల్లగా వస్తాయి. ఇప్పుడు తను గత ప్రభుత్వం అన్ని మన నప్పులో కూడా కూడకబెట్టిండ్రు, ఇప్పుడే మెల్లగా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాము, అవి కూడా వస్తాయి. మీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు సమస్యల మీద ఎలా స్పందిస్తారు అక్క? మా ఎమ్మెల్యే గారు అయితే వెంటనే ఏదైనా సమస్య ఉంటే వెంటనే రియాక్ట్ అవుతారండి. ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏ సమయంలో నువ్వు ఎవరి ఫోన్ ఇట్లా ఫోన్ చేయగానే వెంటనే లిఫ్ట్ చేస్తారు, వెంటనే లిఫ్ట్ చేసి మాకు ఏ సమస్యలు ఉన్నా మంచి తీరుస్తుంది. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారి మీద ఒక ఆరోపణ విన్నా నేను, ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా డోర్నకర్లో అందుబాటులో ఉండరు, ఎప్పుడు సూర్యాపేట, హైదరాబాద్ అటు ఉంటారు కానీ నియోజకవర్గంలో సరిగ్గా ఉండరు అని అంటారు. అదేం లేదండి, తను ఎక్కడున్నా గానీ వెంటనే వాళ్ళు పడిపోతారు అనమాట, ఒక్క ఫోన్ మీదనే. తను సూర్యాపేటలో అంటే ఇక తన హాస్పిటల్ ఉంది కాబట్టి అటు చూసుకొని ఇటు కూడా ప్రజలను కూడా చూసుకుంటుండో, అదేం లేదు. అసలు నువ్వు ఎంత అర్ధరాత్రి ఫోన్ చేయి వెంటనే లిఫ్ట్ చేస్తారు, ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే తీర్చేస్తారు, ప్రతి ఒక్కరు ఎవరిదైనా సరే. సో ఇప్పుడు మీకు ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కాంగ్రెస్ పార్టీ అనేది, నిజంగా ఈ మహిళలకు ఉచిత బస్సు అనేది పెట్టడం కరెక్టే అంటారా? ఉచిత బస్సు వల్ల మహిళలకు లాభం అంటావా నష్టం అంటావా? లాభమే కదా మనం ఉచిత బస్సు. ఇప్పుడు వాళ్ళు మనం పనులు చూసుకోవాలన్నా ఏదైనా వెళ్ళాలన్నా కానీ వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటుంటారు కదా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా. అంటే సీట్ల కోసం జుట్లు కొట్టుకునే పరిస్థితి వస్తుంది కాక అది ఎక్కడో ఒక దగ్గర ఏదో కొంచెం అయ్యేసరికి అదే పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తా ఉంటారు, అది ఎక్కడో ఒక దగ్గర కొంచెం జరిగేసరికి అదే భూతద్దంలో పెట్టి చూపిస్తా ఉంటారు. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు సీట్లో కూర్చున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నకు మీరు ఇచ్చే సమాధానం ప్రజలకు చాలా అవసరమైన సమాధానం ఇది. ఇలా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చి పాపం చాలా మంది పేద ఇళ్ళని కూలగొడుతున్నారు, ప్రజలు చాలా ఏడుస్తున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి డోర్నకల్లు పట్టణానికి హైడ్రా వచ్చే అవకాశం ఉన్నదా? మేమే ఆ ఇల్లు ఇట్లా ఏమన్నా లైన్ ఇప్పుడు రోడ్స్ వేస్తున్నాం కదా, ఆ రోడ్ వైండింగ్ కోసము 36 feet ఉండాలనేసి మేమే చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి అవన్నీ తీసేసి రోడ్లు చేసేస్తున్నాం, అంతేగాని హైదరాబాద్ స్వచ్ఛందంగానే వాళ్ళు ఒప్పుకుంటుండ్రు. ఎందుకంటే మన కాలువలకి ఇట్లా మన ఊరు కొంచెం అందంగా కనబడాలి కదా, మరి లేకుంటే ఎప్పటిలాగానే అట్లనే ఉంటే మనకి అవసరం లేదు. ఇప్పుడు వర్క్స్ వచ్చినాయి కాబట్టి మనం మంచి రోడ్లు ఇట్లా అవన్నీ వేసుకుందామని వాళ్ళకి చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగానే వాళ్ళు ఇచ్చేస్తారు. అంటే వాళ్ళకి మళ్ళీ ప్రత్యామ్నాయం చూపిస్తున్నారా మీరు?
అంటే అది వాళ్ళు ఏం చేశారంటే మన మన ప్లేసులనే వాళ్ళు కట్టుకున్నారు, గవర్నమెంట్ ప్లేసులనే వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అవన్నీ తీసేస్తున్నారు, అవన్నీ తీపిచ్చేసి. అంటే వ్యతిరేకించట్లేదా ప్రజలు అంటే కొందరు ఉన్నారు వ్యతిరేకించడం, కానీ రూల్స్ ప్రకారం నడవాలి. ఇప్పుడు పేదోడు నడగగానే వెంటనే తీసేస్తుండు, మా ఇది గవర్నమెంట్ ప్లేస్ లో ఉంది ఇది తీయాలంటే సరే తీసేసుకోండి అని వాళ్ళు, అదే ఉన్నోడే నేను తీయనని అంటున్నా, అట్లా కుదరదు కదా. ఏదైనా అందరికి ఒకటే సమానంగా జరగాలి, ఉన్నోడికి ఒకటి లేనోడికి ఒకటి పేదోడికి ఒకటి ఉన్నోడికి ఒక రూల్ కాదు కదా, ఎవరైనా సరే గవర్నమెంట్ రూల్ ప్రకారం చేయాల్సిందే అనేసి మేము కూడా నోటీసులు పంపించేస్తున్నాం. అందరికి ఒకటే రూల్, ఎవరికి ఏది కాదు. సో మీరు మున్సిపల్ చైర్మన్ గా ఎక్కిన కానీ అభివృద్ధి డోర్నకల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు? అభివృద్ధి కానీ ఇప్పుడు రోడ్ చేస్తున్నా, సైడ్ కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, మళ్ళీ ఇప్పుడు పైప్ లైనింగ్ వాటర్ది, వాటర్ అవి ఇంకా బాగానే చాలా వచ్చిన పథకాలన్నీ బాగానే ప్రజలకు అందజేస్తున్నాం నాన్న. ప్రతి ఒక్కరికి ఏ పథకాలు వచ్చినాయో వాళ్ళకి. ఎమ్మెల్యే గారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిరాక మీకు మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుందంటేనే మీరు కౌన్సిలర్ గా పోటీ చేసిరా, లేకపోతే కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత చైర్మన్ పదవి వచ్చిందా? నేను ఎట్లా అనుకుంటాం కదా, ఎస్సీకి రిజర్వేషన్ అయింది రావాలని ఎవరైనా కోరుకుంటారు కదా, మున్సిపల్ చైర్మన్ కావాలనుకున్నాం. కానీ ఎవరికి ఇచ్చినా ఓకే, ముగ్గురం ఉన్నాము, మా ముగ్గురిట్లో ఎవరికి ఇచ్చినా ఓకే అనుకున్నాం. ఎమ్మెల్యే సార్ మీరు అడిగారు, మరి మిగిలిన వాళ్ళిద్దరు వ్యతిరేకిస్తారు కదా, వాళ్ళకి కూడా ఉంటది కదా, వాళ్ళకి కూడా ఉంటది కదా. మరి ఇప్పుడు అంత సర్దు మణిగిందా? అందరం కలిసి పని చేస్తున్నాము. ఇక్కడ మొత్తం 15 వార్డులు కాక మీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని వార్డులు గెలిచింది? 11 వార్డులు గెలిచి 4 వార్డులు ఎందుకు ఓడిపోయారు? అసలు ఆ 4 వార్డులు కూడా రావాలి కానీ. అంటే ఇప్పుడు మీరు ఒక మున్సిపల్ చైర్పర్సన్ గా మీ 11 కాంగ్రెస్ పార్టీ వార్డులకు ఫండ్ ఇచ్చినట్టే మిగిలిన వేరే పార్టీలు గెలిచిన వార్డులో కూడా ఫండ్ ఇస్తున్నారా, లేకపోతే ఇవ్వట్లేదా? ఇస్తున్నాం, అదేం లేదు, వాళ్ళనేం వేరు చేయట్లేదు, వాళ్ళకు కూడా అందరికి. మరి 15 వార్డులకి ఒక్కొక్క వార్డుకి ₹1 కోటి వచ్చింది ఫండ్. సైడ్ కాలువలకి, రోడ్ వచ్చింది, అన్ని వార్డులకి 15 వార్డులకి ఫండ్స్ ఇచ్చినాం. అన్ని వార్డులు సమానంగా చేస్తున్నాం, అన్ని వార్డులు అభివృద్ధి చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు మాత్రము అలాంటిది ఏం లేదు, అన్ని వార్డులు చేయాల్సిందే, అందరికి సమానంగా ఇవ్వాల్సిందే. సో అంటే ఇప్పుడు రామచంద్ర నాయక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినారు కదా, మీ జర్నీ రామచంద్ర నాయక్ గారితోనే జరుగుతుందా? రామచంద్ర నాయక్ సార్తోనే జరుగుతుంది, మధ్యలో ఏమన్నా మారే అవకాశం లేదు? లేదు, చెప్తున్నదా మా తాతల ముత్తాతల దగ్గర నుంచి కాంగ్రెస్ పట్టేది, మళ్ళీ మధ్యలో ఎట్లా వెళ్తాను అంతే అంటారా? ఓకే. సో ఒక దళిత మహిళగా మీరు ఇలా నిజంగా చెప్పాలంటే రిజర్వేషన్ అన్ని రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మన అంబేద్కర్ చేయబట్టి ఆ దేవుడు అనుకోవాలి, ఆ దేవుడు అనమాట, ఆ దేవుడు చేయబట్టే నేను ఈ సీట్ లో కూర్చున్నా ఈ రోజు తన వల్లనే. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది అక్క ఇంత మంచి అవకాశం రావడం? నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న, కానీ ప్రజలకు కూడా నేను మంచి సేవ చేసుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు కౌన్సిలర్ అయితే జస్ట్ మీ ఒక్క వార్డుకే పరిమితం, అంటే ఈ రోజు మీరు 15 వార్డులు కూడా మీదే బాధ్యత, 15 వార్డులను కూడా మీ వార్డు లెక్కనే చూసుకోవాలి. ఏ వార్డుల సమస్య వచ్చినా ఖచ్చితంగా మీదే బాధ్యత, మీదే రెస్పాన్సిబిలిటీ కదా. సో మీ వార్డు లెక్క అన్ని వార్డులు చూసుకుంటామని ఇన్ని వార్డులకు చూసుకోవాలి, చూసుకుంటే వాళ్ళు కూడా ప్రజలు కూడా మా మీద మంచి ఇంప్రెషన్ ఉంది. పలానా రాజక్క వాళ్ళు మా సార్ పేరు హరినాథ్ బాబు, చాలా వాళ్ళు కూడా మమ్మల్ని మంచిగానే చేసి మీరుంటే మీ ఆయంలో మంచిగా చేయండి అదే. అంటే ఇంద్రామిన్లు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఏరియాలలో ఇంద్రామిన్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు అని అంటారు. అదేం లేదు, అరువులైన అందరికి ఇవ్వాలని, అరువులైన అందరికి ఇవ్వాల్సిందే. మేము అట్లనే ఇస్తాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా, సెకండ్ ఫేజ్ వస్తుంది, ఇప్పుడు మాత్రం అరువులైన అందరికి ఇస్తాం. మీ ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టిన కాచి ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో రామచంద్ర నాయక్ చాలా అభివృద్ధి చేశారు, చాలా పనులు. మాకు ఇంతవరకు రోడ్లు, ఈ డ్రైనేజ్లు అసలు లేవు. గత 25-30 సంవత్సరాల నుంచి డోర్నకల్ ఎలా ఉన్నది అలాగే ఉండిపోయింది, అసలు ఏ అభివృద్ధి జరగలేదు డోర్నకల్. కానీ మా అదృష్టవశత్తు
రామచంద్ర నాయక్ గారు వచ్చాక ఎమ్మెల్యే గారు మా ఊరంతా బాగుపడి మంచిగా అభివృద్ధి చెందుతుంది. ప్రతి వాడ ప్రతి వార్డుకి మంచి అభివృద్ధి, డ్రైనేజ్, వాటర్, రోడ్స్ అవన్నీ మంచి అభివృద్ధి జరుగుతున్నాయి. మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు. సో అంటే ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఎమ్మెల్యే గారికి? ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎమ్మెల్యే గారి నుంచి. ప్రజల నుంచి మంచి వస్తుంది. ప్రజలకు కూడా తన అంత మంచిగా తను ఏమంటే రెస్పాన్స్ ఇస్తాడనమాట. ఇప్పుడు ఎవరైనా సడన్ గా ఇట్లా ఫోన్ చేశారనుకో వెంటనే రెస్పాన్స్ అవుతాడు. చేసి ఎవరి సమస్య ఉన్నా కానీ వాళ్ళని మంచిగా విని తను అదే ఇట్లా ఆడవుడిగా తర్వాత చూస్తేనే తర్వాత చేస్తే అట్లా అన్నాడు. ప్రతి వాళ్ళది ప్రతి సమస్య ప్రతి ప్రజల సమస్య తను విని తనకి ఏదో సాల్వ్ చేస్తాడు అనమాట ఎమ్మెల్యే గారు. చాలా మంచిది. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఉన్నారు. సో ఫ్యూచర్ లో మంత్రిగా చూడొచ్చు. మంత్రిగా చూడాలని మేము దేవుడిని కోరుకుంటున్నాం. దేవుడు చూస్తాము ఎట్లా మంత్రి వాళ్ళని ఖచ్చితంగా. అంత నమ్మకం. ఎట్లా ఆయన చేసే అభివృద్ధి పనులు, ఆయన మంచి చదువుకున్నాడు కదా, బాగా ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. మా డోర్నకల్ ఇంకా మంచిగా బాగుపడుతుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క డోర్నకల్ పట్టణ ప్రజలకు, మీ వార్డు ప్రజలకు, మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు అక్క? ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి మా డోర్నకల్ ప్రజలని మా డోర్నకల్ మంచి అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మా డోర్నకల్ పట్టణాన్ని మంచి అభివృద్ధి చేయాలి. మా ప్రజలను కూడా మంచిగా వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయి, ఏమన్నా పథకాలు వచ్చినా కానీ వాళ్ళకి అందజేయాలి అని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ప్రజలకు కూడా నేను మా సహాయ శక్తుల మంచి వాళ్ళకి ఏం కావాలో అవి చేసి, వాటర్ అయినా, డ్రైనేజ్ ప్రాబ్లం అయినా, రోడ్లైనా, ఏ సమస్యలైనా, పెన్షన్స్, ఇంద్రం ఇల్లులు, వాళ్ళకి అరువులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి అడిగి వాళ్ళకి సహాయం. అంటే ఇక ఇంతతోని రిటైర్మెంట్ తీసుకుంటారు, రాజకీయం మళ్ళీ కొనసాగిస్తారు అక్క? మళ్ళీ మా రామచంద్ర నాయక్ మాతోటి మంచిగా సహకరించి ఆయన దయ వల్ల ఇంకేమన్నా పోస్టులు ఉంటే ఇస్తే సేవ చేసుకుంటాం. చనిపోయే ముందు ఏదన్నా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి. మనల్ని ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏమున్నాయి అన్ని చూడరు. మనం చనిపోయినప్పుడు ఏం మనకు పేరు అంతే కదా, పలానా పట్టణంలో పలానా ఉన్నప్పుడు పలానా ఆయంలో తనంటే ఎంత మంచి అభివృద్ధి జరిగింది అంటే అదే కదా మనకు వచ్చేది లాస్ట్. సో ఓకే అక్క, థ్యాంక్ యూ. మీరు ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి మంచి పదవులు పొంది ఇంకా ప్రజలకు దగ్గర కావాలి, మంచి సేవలు అందించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్.